సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతుంది. ఆర్టీసీ జేఏసీ. సో మనం చూసుకున్నట్లయితే తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాల మద్దతు ప్రకటించాయని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు అవుతున్నా ఇప్పటికీ ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపకపోవడం విచారకరమన్నారు. ఈ నెల 22న తలపెట్టిన సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఎప్పటికైనా సమ్మెపై జోక్యం చేసుకోవాలని, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి అయినప్పటికీ ఇప్పటికీ మొదలు పెట్టలేదు. కాలయాపన కోసమే విలీన కమిటీ వేశారు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వ పరం చేయాలని చూస్తున్నారు. ఆర్టీసీని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే మూసి అభివృద్ధి ఎలా చేస్తున్నారు? ఎలక్ట్రికల్ బస్సులతో ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ పరం చేయాలని ఆలోచనలు చేస్తున్నారు. ఆర్టీసీని హైదరాబాద్లో లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయాలని చూస్తున్నారు. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనాలి. ఆర్టీసీ సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతుందని చెప్పేసి అన్నారన్నమాట. అదే జరిగితే మొత్తం బస్సులన్నీ కూడా ఎక్కడికెక్కడైతే స్టాప్ అయిపోతాయి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.